తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి వినుతా కోట తెరమీదికి వచ్చారు. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గ స్థాయిలో చోటు చేసుకుంటోన్న రాజకీయాలు, పవిత్రమైన భ్రమరాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి అంశాలను ప్రస్తావించారు. తన అభ్యంతరాలను తెలియజేశారు. తన నిర్ణయాన్ని పవన్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కారు డ్రైవర్ హత్య కేసులో వినుతా కోటను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందటే బెయిల్పై విడుదలయ్యారు. బెయిల్ కండిషన్లకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. అయినప్పటికీ నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నారనేది లేఖలో ప్రస్ఫుటమైంది. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టేశారు. సాయి ప్రసాద్కు ఇవ్వడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని, మహిళల కంటే కనీసం గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. తనపై జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో ఈ కొట్టే సాయి ప్రసాద్ ఒకడని వినుతా కోట తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని ప్రెసిడెంట్ సెక్రటేరియట్ టీంకు రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి తమిరెడ్డి శివశంకర్కు వివరించానని, ఆధారాలు సైతం ఇచ్చానని పేర్కొన్నారు. తనకు జరిగిన సమస్య మీ దృష్టికి చేరలేదని భావిస్తున్నానని వినుతా కోట చెప్పారు.